బ్రేకింగ్ లో చూసాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలంటూ తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదార్ పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సుబేదారి పిఎస్ లోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి వరంగల్ కు తరలించారు. కాసేపట్లో కౌశిక్ రెడ్డిని కోర్టులో హాజరుపరుస్తారు. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. డబ్బులు ఇవ్వాలని తన భర్త మనోజ్ ను బెదిరించారని సుబేదార్ పిఎస్ లో మనోజ్ భార్య ఉమాదేవి ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై 308(2), 308(4), 352 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. వరంగల్ సుబేదారి పిఎస్ దగ్గర ఉద్రిక్తత తలెత్తింది. సుబేదారి పిఎస్ లోనే పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు. పిఎస్ ముందు బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పోలీసులతో బీఆర్ఎస్ నేతలు వాగ్వాదానికి దిగారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇచ్చడానికి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. శేఖర్, ఏం జరుగుతోంది? సుబేదారి పిఎస్ వద్దకు తరలించారు అంటున్నారు కౌశిక్ రెడ్డిని. అండ్ బీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నాయి? రమణ, ఏదైతే మార్నింగ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో పోలీసులు వాళ్ళ చేతిలోకి తీసుకొని అరెస్ట్ చేసి ఇటు సుబేదారి పోలీసులు వరంగల్లోని సుబేదారి పోలీస్ స్టేషన్ తరలించారు. ఇక్కడ తనకు కొంత మెడికల్ గా కొంత వైద్య పరీక్షలు జరిపించిన తర్వాత ఇటు రిమాండ్ రిపోర్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే బీఆర్ఎస్ నాయకులు కూడా భారీగా ఈ సుబేదారి పోలీస్ స్టేషన్ కి రావడంతో కొంత మొత్తం పోలీస్ స్టేషన్ పరిసరాలతో కొంత ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. అధిక సంఖ్యలో ఒక పక్క పోలీసులను మోహరించి ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ మాజీ విప్ దాస్యం వినయ్ భాస్కర్ భారీ సంఖ్యలో తన యొక్క అనుచరులతో పోలీస్ స్టేషన్ కి రావడం జరిగింది. తనతో మేము మాట్లాడాలి, ఇప్పుడు కలవాలని అనడంతో కొంత పోలీసులు కొంత అభ్యంతరం చెప్పడంతో కొద్దిగా భారీగా అయితే వాగ్వాదం చోటు చేసుకున్న తర్వాత పోలీసులు మన దాస్యం వినయ్ భాస్కర్ ఒక్కరి మాత్రమే తనతో మాట్లాడడానికి పంపించడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ కొంత బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో అయితే గుమిగూడినారు. అక్కడ ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్న పరిస్థితి. రిమాండ్ రిపోర్ట్ చేసిన తర్వాత వైద్య పరీక్షలకు పంపించి ఆ వైద్య పరీక్షల తదనంతరం తనని కోర్టులో ఈరోజు అదాలత్లో ఉన్న కోర్టులో తనని ప్రవేశపెడతారని అంటున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఇటు పోలీసులకి ఏమన్నా ఇవ్వచ్చా లేదంటే కోర్టు రిమాండ్ చేయొచ్చా అనేది ఇదైతే ఉత్కంఠంగా జరుగుతుంది. ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు అయితే ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలో భాగంగా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారో, ఎవరైతే ప్రజల తరఫున వాయిస్ రేజ్ చేస్తూ ఇటు ప్రభుత్వం చేస్తున్న అక్రమాలకు నిలదీస్తున్నారో వాళ్ళ మీద టార్గెట్ గా ఇట్లాంటి చర్యలు తీసుకుంటూ భయభ్రాంతులకు గురి చేయాలని, ఈ విధంగా తప్పుడు కేసులు నమోదు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తుందని చెప్పేసి ఒక పక్క బీఆర్ఎస్ అధినాయకులతో పాటు బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నాయకులు కూడా ఒక పక్క ఆరోపణలు చేస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి కేసులు పెట్టినా ఈ ప్రభుత్వం అక్రమాలపైన పోరాడేది లేదని మాత్రం ఇటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నప్పటికీ ఇటు పోలీసులు చెప్తున్న ఒకటి 100% తను బెదిరించాడు, తనని చంపుతానని బెదిరించడం, తన ఎవరైతే మనోజ్ రెడ్డి భార్య ఉమాదేవి ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే తన పైన కేసు నమోదు చేశాము. తను విచారణకి సహకరించడం లేదు. కేసు విచారణకు సహకరించిన నేపథ్యంలోనే కోర్టు తనని బెయిల్ కూడా రద్దు చేయడం జరిగింది. కోర్టు తనని అరెస్ట్ చేయమన్న నేపథ్యంలోనే మేము అరెస్ట్ చేశాము. అంతా కూడా చట్టానికి లోబడి మాత్రమే మేము చేస్తున్నాము. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత కోర్టు తీర్పు ప్రకారం మేము నడుచుకుంటామని పోలీసులు చెప్తున్నారు. రమణ, ఓకే, థ్యాంక్ యూ శేఖర్.
ఇద్దరు పేరు వచ్చి మాట్లాడుతున్నారు.